ఇదిగోండి ఉల్లి పొరక మనము మన తోటలో హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఎంత మంచిగా ఉంది చూడండి. ఈ యొక్క ఉల్లి పొరకతో కర్రీ చేసుకున్న, లేదంటే మనం ఏ కర్రీలో వేసుకున్నా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఈ యొక్క ఆమ్లెట్స్ వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎంత బాగుంది చూడండి. అయ్యయ్యో నువ్వు వచ్చేసావా, దాన్ని మళ్ళీ పెట్టేద్దాము, ఏమీ కాదు. ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంది కదా, అందుకని దట్టు నిన్న వాన పడిందిగా, మట్టి మెత్తగా ఉంటుంది. ఇలా కొంచెం గట్టిగా లాగానే వచ్చేస్తుంది. అది మళ్ళీ పెట్టేసుకుందాము, ఏమీ కాదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి శంకు పుష్పాలు చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి అసలు. ఫ్రెండ్స్, ఈ యొక్క శంకు పుష్పాల వాటర్ నిజంగా ఆరోగ్యానికి మంచిదా కాదా? కొంతమంది ఏమో మంచిది అంటున్నారు, కొంతమంది ఏమో కాదు అంటున్నారు. ఇంతకుముందు అయితే బాగానే తాగేవాళ్ళము, మానేసాము. ఇంకా ఇవన్నీ కనకమరాలు కూడా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. గోరింటాకు అయితే ఓకే మొన్న కట్ చేశాను, కట్ చేశాక ఇవి కూడా కట్ చేయాలి కాడలు. ఈ యొక్క కొమ్మలు కట్ చేసి మళ్ళీ కొత్త చిగుళ్ళు మంచిగా వస్తాయి. ఓకే, ఆ రోజు ఇరిస్తే రానినట్టుందని ఆగినట్టున సీజర్స్తో కట్ చేసేయాలి. అక్కడక్కడ తోటకూర ఉంది, తోటకూర కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. మన పాలకూర కూడా ఉంది, లేదంటే పాలకూర తోటకూర కలిపేసి పప్పు వేసుకుందాంలేండి. పప్పుచారు అనుకున్నాను కానీ పప్పు చేసేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే అయిపోతుంది. పాలకూర కూడా బాగానే ఉంది, తెంపేసుకుందాము.